యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు 12 గంటలకే మనం ముగించుకుందాం. దాదాపు ఒక 20 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే 3 సందర్భాలు ఎవరు వాక్యం వినేకి ఆసక్తి చూపించరు. ఒకటి పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, ఇలా సందర్భాలు జరుగుతున్నప్పుడు, పండగల సమయాల్లోనూ, మరణాల సమయంలోనూ ఎక్కువ మెసేజ్లు చెప్తే ఎక్కువసేపు వినలేరు. మీకు కూడా చాలా పనులు ఉంటాయి. మరి ఊర్లకు కూడా పోయి ఉంటారు కనుక ఈ ఒక 20 నిమిషాల పాటు నేనేమి మెసేజ్ చెప్పాలనుకోవడం లేదు. కానీ క్రిస్మస్ సందేశం 25వ తేదీకి మిమ్మల్ని బాగా ప్రిపేర్ చేసి వెళ్ళిపోతాను. మీరు 25వ తేదీన ఆ మెసేజ్ ఇచ్చేవాళ్ళు బాగా వినండి. మనం క్రిస్మస్ అంటే ఎప్పుడు కూడా మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు, లూకా సువార్త 1-2 అధ్యాయాలు ఎప్పుడూ నువ్వు పుట్టినప్పటి నుంచి వింటానే ఉండుంటావు. ఇంక ఎంతకాలం వింటావు? దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం అదే. 2000 సంవత్సరాలుగా వింటా ఉన్నా కూడా ప్రతిసారి కొత్తగా అనిపించాలి వాక్యం అనేది. వాక్యంలో జీవం ఉంది కనుక కొత్తగా ఉంటుంది. ఈరోజు నేను షార్ట్గా స్వీట్గా చెప్పి ఎంతవరకు సమయం ఉందో అంతే చెప్పి 12 గంటలకల్లా ముగించేస్తాను. శ్రద్ధగా వినండి. మరి మత్తయి 1వ అధ్యాయం తీయండి అందరూ. ఒకటో అధ్యాయం గురించి చెప్పాలంటే ఏమైనా ఉంటుందో అందులో? ఏముంది అందులో? అబ్రహాం ఇస్సాకుని కనని ఇస్సాకు, యాకోబుని కనని యాకోబు. దాని గురించి నేను కొంచెంసేపు మాట్లాడతాను. చూడండి, ఈ యేసుక్రీస్తు వంశావళిలో 4 స్త్రీలను ప్రత్యేకంగా ప్రస్తావించారు కదా. 1 తామారు, 2 రాహాబు, 3 రూతు, 4 ఊరియా భార్య. అంటే చాలామంది మగవాళ్ళ పేర్లున్న ఆడవాళ్ళ పేర్లను తీసివేయలేదు. స్త్రీలకు ఇచ్చిన ఇంపార్టెన్సే కాదు, ఈ 4 స్త్రీలను ఉదాహరించడం, వీళ్ళ జీవితాల గురించి ఇప్పుడు చెప్పలేను. కానీ మీకు సమయం ఉన్నప్పుడు మీరు అది చదువుకోండి. తామారు అనే ఆమె ఒక వేశ్య, రాహాబు ఒక వేశ్య, రూతు మోయాబు వంశం, అంటే లోతు కుమార్తెకి పుట్టిన వంశంలోంచి వచ్చింది రూతు. ఊరియా భార్య గురించి మీకు తెలుసు కదా. దావీదు ఏం చేస్తాడు? ఊరియాని చంపేసి, ఊరియా భార్య పేరు రాయలేదు కదా, బత్షేబ, ఇక్కడ రాయలేదంటే బత్షేబ అని. వీళ్ళు కూడా క్రీస్తు వంశంలో ఉన్నారు. ఎంత గొప్పతనం చూడండి. ఎందుకంటే ఆ స్త్రీలను నువ్వు పాపిగా చూస్తున్నావేమో కానీ దేవుడు వాళ్ళని చాలా ఉన్నతంగా చూస్తున్నాడు. మనం పాపాన్ని ద్వేషించాలే కానీ పాపం చేసిన వాడిని ద్వేషించకూడదంట. అట్లా వీళ్ళని అదే పనిగా దేవుడు ఈ వంశావళిలో రాయించాడు మత్తయి ద్వారా. లూకా 3వ అధ్యాయంలో ఇవి రాయలేదు కానీ మత్తయి ద్వారా ఇది రాయించాడు. చూడండి, వీళ్ళ జీవితాల గురించి యేసును కూడా వాళ్ళు చాలా నీచంగా మాట్లాడారు. వాళ్ళు పరిసయ్యులు, సద్దూకయ్యులు అంతా కూడా మేమంతా వ్యభిచార తరం వాళ్ళం కాదు, వ్యభిచారం నుంచి వచ్చిన వాళ్ళం కాదులే, మేము మంచి వంశాల్లో పుట్టామని చెప్పారు. కానీ ఈ భూమి మీద ఉన్న వంశావళి ఎవ్వరూ కూడా ఏ క్రమంలో వచ్చిందో ఆ క్రమం చూస్తే ఎవ్వరు కూడా అతిశయించే అవసరం లేదు. ఇది ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్నాను 4 విషయం. తర్వాత 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. యాకోబు మరియ భర్త అయిన యేసేపుని కనెను. సో యేసేపు తండ్రి ఎవరు? యాకోబు, అంతే కదా. మరి లూకా 3:23కి రండి. లూకా 3:23. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యేసేపు కుమారుడని ఎంచబడెను. యేసేపు హేలీకి అనుంది. యేసేపు ఎవరికంటే హేలీకి కుమారుడని ఎంచబడినని చదువుకోవాలి. చివరికి చూస్తే అంతా కుమారులని ఎంచబడిననే ఉంటుంది అన్నమాట చివరికి వచ్చేసరికి. ఇక్కడ చూస్తే హేలీకి కుమారుడు అని ఉంది, అక్కడ చూస్తే యాకోబు కుమారుడు ఉంది. ఏది కరెక్టు? ఒకటి కరెక్ట్ అయితే ఒకటి తప్పు కావాలి కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్న విషయాలు అనుకోవచ్చు మీరు. మనం రోజు బైబిల్ చదువుతాం కానీ ఇవన్నీ చేయం. కానీ ఇప్పుడు మనకన్నా బాగా బైబిల్ చదివి బైబిల్ అన్నీ తప్పులే ఉన్నాయని చెప్పి కనుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకి ఎందుకంటే సర్వసత్యం వాళ్ళకి తెలియదు కదా. చూడండి, యేసేపు ఎవరి కుమారుడు? యేసేపు తండ్రి ఎవరు? యాకోబు. యేసేపు తండ్రి ఎవరు? హేలీ. ఈ వచనాల ద్వారా ఏం తెలుస్తుందంటే మరియ తండ్రి ఎవరు? మరియమ్మ గారి తండ్రి ఎవరు? మరియమ్మ తండ్రే హేలీ అన్న విషయం తెలుస్తుంది. ఇది నోట్ చేసుకోండి ఎవరన్నా. అది ఎలాగన్నది నేను చెప్తాను. మరియమ్మ తండ్రి హేలీ. మత్తయి వచ్చేసి వీళ్ళ తండ్రుల ప్రకారం రాసుకొచ్చాడు. కానీ
ఇక్కడ లూకా వచ్చేసరికి హేలి నుంచి మొదలుపెట్టి ఆదాం వరకు రాశాడు తరాలు. అందుకని రాశారు. ఎందుకు హేలికి కుమారుడు అని రాశారంటే ఇది హెబ్రీ సంప్రదాయం. ఈ హెబ్రీ సంప్రదాయంలో వంశావళిలో స్త్రీ పేరుకు బదులుగా భర్త పేరునే పేర్కొంటారనమాట. మత్తయి వచ్చేసి యేసు జననాన్ని యేసు కోణం నుంచి తెలుపుతుంటే లూకా వచ్చేసి యేసు జననాన్ని మరియా కోణంలోంచి తీసుకుని వచ్చాడు కనుక మరియా పేరు కంటే కుమార్తె పేరుకు బదులుగా అల్లుడి పేరుని అక్కడ ప్రస్తావించాడు. ఎందుకంటే కోడలను కానీ కోడలను కుమార్తెలుగాను అల్లులను కుమారులుగాను పరిగణించడం అనేది హెబ్రీ సంప్రదాయము. మీరు రూతు గ్రంథం చూసినట్లయితే అత్తగారు ఏమంటారు కోడల్ని? నా కుమార్తె అంటారు. మాంగారు ఏమంటారు? నా కుమారుడు అంటారు. ఆ రకంగా రాశారు కానీ బైబిల్లో ఏమీ తప్పులేదు. మీరు ఇంకొక విషయం గమనించారా? ఇంకొక విషయం గమనించండి. ఏమనుంది వంశావళిలో? ఎవరికన్నారంట? అబ్రహాము ఇస్సాకుని కనేను. మత్తయి 1లోకి వచ్చాను. మళ్ళీ 1:2 ఉంటాను నేను. మగాళ్ళకి అంటారా? అబ్రహాము ఇస్సాకుని కనేను, ఇస్సాకు యాకోబుని కనేను. అదే కరెక్ట్. యాక్చువల్గా ఆడవాళ్ళు కనరు, మగవాళ్ళే కంటారు పిల్లల్ని. అంటే శారా ద్వారా, భార్య ద్వారా మగవాళ్ళు పిల్లల్ని కంటారన్న ఉద్దేశం అన్నమాట. దీంట్లో ఇంకొక మర్మం ఉంది, అది చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకోండి. అందరూ ఏం చేశారు? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. మరి 16వ వచనంలోకి రండి, ఏమని రాశారు అక్కడ? 16వ వచనం చదవండి ఎవరన్నా. ఆమె అంటే మరియ యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాను. యేసు మాత్రం పుట్టాడు. అందరూ కన్నారు, యేసు మాత్రం పుట్టాడు. ఏమన్నా అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ఎందుకంటే అందరూ ఎందుకు కన్నారంటే పురుషుడి ద్వారా పుట్టారు కనుక వాళ్ళు కన్నారు అని రాశాడు. యేసుక్రీస్తుడు పుట్టడానికి పురుషునితో అవసరమే లేదు గనక యేసు పుట్టెను అని రాశారనమాట. మరియ గర్భాన్ని మాత్రమే వాడుకున్నాడు, మరియ గర్భం ద్వారా ధరించారు కనుక యేసు. బైబిల్ చాలా స్పష్టంగా రాయడం జరిగింది కానీ మనం చదివే విధానంలో మనకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది ఏమంటే బైబిల్ ఎంత రహస్యాలు ఎన్ని ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 40 ప్రసంగాలు విని ఉంటారా? 80 ప్రసంగాలు కూడా విని ఉంటారు, 2 ప్రసంగాలు చెప్పున. అన్నీ ఎక్కడ మనకి వాక్యం నీ అంతటికి నువ్వే ధ్యానం చేసుకోవాలి. యేసు పుట్టాడండి. ఎందుకు యేసు పుట్టాడు? మనందరము పురుష సంతానం. మనందరం ఎవరము? పురుష సంతానం. యేసు స్త్రీ సంతానము. యేసు ఒక్కడే స్త్రీ సంతానం. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పటికీ మర్చిపోవద్దండి. అందుకే యేసు పుట్టిన అని కూడా ఎందుకు రాశారంటే ఎవరు కనాల్సిన పని లేదు. యేసు తనంతటికి తానే పుట్టాడు, తనంతటికి తానే మరణించాడు, తనంతటికి తానే తిరిగి లేచాడు. ఆయనే దేవుడు గనక, ఆయన అన్నీ చేయగలడు గనక ఆయన మరి ఏందో ఆయన పుట్టాడని రాయబడింది. బాగుందా? కొత్తగా ఇంట్రెస్ట్గా ఉందా? యేసుక్రీస్తు గురించిన మొట్టమొదటి ప్రవచనం ఎక్కడుందంటే ఆదికాండం 3:15, 3:15 లేదంటే 15. ఆదికాండం 3:15లోనే యేసుక్రీస్తు పుడతాడు. ఎలా పుడతాడో కూడా రాశాడు చూడండి. అక్కడ సాతానికిని స్త్రీ సంతానం గురించి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు నీకును అంటే సాతానికి, స్త్రీకిని అంటే అవ్వకి, నీకును స్త్రీకిని, నీ సంతానమునకు అంటే సాతాను సంతానానికి, నీ సంతానమునకును ఆమె సంతానం, ఆమె అంటే స్త్రీ సంతానమునకును వైరము కలుగచేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టును. కింద ఫుట్ నోట్లో ఆయన అని ఉంటుంది, పైన అదే అని ఉంది ట్రాన్స్లేషన్లో. అది స్త్రీ సంతానం. ఆయన అంటే ఎవరంటే స్త్రీ సంతానం నిన్ను తల మీద కొడుతుంది. యేసుక్రీస్తు సాతాను తలని చెదగొట్టాడు. నీవు ఆయన మడిమి మీద, దానిని మడిమి మీద అని ఉంటుంది, లేదంటే మడిమి మీద కొట్టేదని చెప్తాడు. అంటే సాతాను యేసుక్రీస్తుకి మడిమి మీద కొట్టడం అంటే సిలువ వేయబడ్డానికి సాదృశ్యంగా అనమాట. ఇది యేసుక్రీస్తు గురించిన మొట్టమొదటి వాగ్దానంలో అని చెప్పాడు. పుట్టబోయే రక్షకుడు ఎవరండి? స్త్రీ సంతానం. మనందరం కూడా పురుష సంతానం కనుక యాకోబు కనను, ఇస్సాకు కనను, ఆలు కనను, వీళ్ళ కనను ఉంది. యేసు మాత్రం మరియ యందు పుట్టాడు. ఇది గుర్తుపెట్టుకోండి. 17వ వచనం చూడండి. ఎన్ని తరాలు గడిచినాయి అండి? అవి చూసి చెప్పండి. 17వ వచనం అంతా చదివి ఎన్ని తరాలు గడిచినాయి అక్కడ రాయబడి ఉంది చూడండి. అబ్రహాం నుండి దావీదు వరకు
ఎన్ని తరాలు? నెక్స్ట్ ఏముంది? దావీదు నుండి బబులోను చెరకు వెళ్ళిన కాలం వరకు ఎన్ని తరాలు? 14. ఇప్పుడు మళ్ళీ బబులోను చెర నుండి క్రీస్తు వరకు ఎన్ని తరాలు? ఎన్ని తరాలు మొత్తం? కరెక్ట్గా చెప్తే నేను ప్రైజ్ ఒకటి ఇస్తాను. ఎన్ని? వినపడ్డం లేదమ్మా. 42? 42 చెప్పిన వాళ్ళందరూ తప్పు. బైబిల్